కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో సర్పంచ్ వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బద్రీ నాయక్ గ్రామ సర్పంచ్కు ఉప సర్పంచ్గా మాలతో పల్లరాం నాయక్తో పాటు 8 మంది వార్డు సభ్యులను తండవాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులతో తండాను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. తనను గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులకు ఎన్నుకున్న తండవాసులకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి పనికి మంచిగా చాలా మంచిగా చేస్తారని మా పిల్లలు ఓటర్లు అందరు కలిసి నాకు ఒకటే ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఈ వారు ఏకగ్రీవం చేసేందుకు మా తాండా జీబీని ఏదైనా డెవలప్మెంట్ చేసుకొని మా ఒకటి మెసేజ్ ఒక గవర్నమెంట్ పోవాలనే ఉద్దేశంతో ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఇంకా ముందు ఈ తాండా ప్రజలు ఇచ్చిన నాకు ఏకగ్రీవంగా చేసిన దానికి ఇంకా డెవలప్మెంట్ చేపించి వాళ్ళకి చూపించాలని వాళ్ళు చేసిన దానికి నా పేరు బద్రీ నాయక్ శేర్శంకర్ తాండా వాళ్ళ ఏకగ్రీవంగా చేయడం దాంతో వాళ్ళ జనాల ఆశీర్వాదంతో మనకు ఏకగ్రీవం జరిగింది. అతనికి మేము ఏం చేస్తామంటే ఏకగ్రీవంగా చేసినందుకు వాళ్ళకి ఇంకా మంచి పనులు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలందరి సహకారంతో మా ఓటర్లందరి సహకారంతో సర్పంచ్ను ఉప సర్పంచ్ను వార్డు మెంబర్ అందరి ఒక్క పోటీ లేకుండా అందరి ఏకగ్రీవంగా తీర్మానించి తాండా ప్రజలందరి ఎన్నుకోవడం జరిగింది. అంటే మీరు ఏకగ్రీవానికి గల కారణం ఏంటన్నా? ఏకగ్రీవ తీర్మానం మా తాండా ఇప్పుడు దాకా తాండా అభివృద్ధి జరగలేదు. మంచి అభివృద్ధి జరగాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చూసుకున్నాము ఏకగ్రీవంగా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏకగ్రీవం చేసి మన తాండా మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని ఏకగ్రీవంగా ఆమోదించి అందరు ప్రజలు తీర్మానించి చదువుకోవడం మా తాండాలు ఇప్పుడు అంటే బాగా నైపుణ్యం లేదు. తాండాలో అందరు నైపుణ్యం తీసుకోవడానికి మళ్ళీ తాండా ముందుకు రావాలని తాండా అభివృద్ధి చెందాలని ఏకగ్రీవంగా అందరినీ ఎన్నుకోవడం.